అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు రాచబాటలు పరుస్తున్నారు. ఇతర దేశాల విద్యార్థులకు ట్రంప్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అయితే అంతలోనే చైనా విద్యార్థులకు మాత్రం మినహాయింపుని ఇచ్చారు. అమెరికన్ యూనివర్సిటీస్ లో చదువుకునేందుకు 6 లక్షల మంది విద్యార్థులను అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం చైనాలో 2,70,000 మంది విద్యార్థులుండగా ఆ సంఖ్యను ట్రంప్ రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చైనా, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అయితే గతంలో చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు రెట్టింపు వీసాలను జారీ చేస్తున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అసలు ట్రంప్ వీసాలను ఎందుకు రెట్టింపు చేశారు? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్న ట్రంప్ విధానానికి ఈ చర్యలు విఘాతం కలిగిస్తాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికాలో చదువుకోవాలని కలలు కంటున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ రోజుకో షాక్ ఇస్తున్నారు. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా యూనివర్సిటీల్లో చదువుకునేందుకు 6 లక్షల మంది చైనా విద్యార్థులను అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో 2,70,000 మంది చైనా విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్యను రెట్టింపు చేస్తూ ట్రంప్ ప్రకటన జారీ చేశారు. అయితే దీని వెనుక అమెరికా చైనా వాణిజ్య చర్చలు ఉన్నాయనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో ట్రంప్ ప్రభుత్వం చైనీస్ వస్తువులపై 145% టారిఫ్లను విధించింది. దానికి ప్రతీకారంగా చైనా అమెరికన్ ఎగుమతులపై 125% టారిఫ్లను విధించింది. అయితే మే నెలలో జెనీవాలో జరిగిన చర్చల తర్వాత రెండు పక్షాలు అదనపు టారిఫ్లను నిలిపివేశాయి. ఆగస్టు 11న ట్రంప్ వాణిజ్య చర్చల గడువును నవంబర్ 10 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చైనా నుంచి 6 లక్షల మంది విద్యార్థులను అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. తాము చైనాతో సఖ్యంగానే ఉంటామని, కానీ ఇప్పుడు తమ బంధం భిన్నంగా ఉందన్నారు. ఈ నిర్ణయం చైనీస్ విద్యార్థులను వాణిజ్య చర్చలలో ఒక బేరసారం చిప్పుగా ఉపయోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చైనా అమెరికాకు 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండడంతో పాటు పెద్ద రుణదాతగా ఉంది. దీంతో ఈ సంబంధాన్ని కొనసాగించడం ట్రంప్ ఆర్థిక విధానాలకు కీలకంగా మారింది. అందుకోసమే ట్రంప్ చైనాకు దగ్గరవ్వాలని చూస్తున్నారని విమర్శకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా చైనా విద్యార్థులకు వీసాలను రెట్టింపు చేయడంపై ట్రంప్ అమెరికా ఫస్ట్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మేలో స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నా లేదా సున్నితమైన రంగాల్లో చదువుతున్న చైనీస్ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ సమయంలో ట్రంప్ వీసాలను 6 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇక అమెరికాలో ఉంటున్న చైనీస్ విద్యార్థులు సిసిపి గూఢచారులని, తాము చైనా నుంచి పెద్ద సంఖ్యలో తమ దేశంలోకి అనుమతించేందుకు ఓటు వేయలేదంటూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు చేస్తున్నారు. చైనా నుంచి 6 లక్షల మంది విద్యార్థులు రావడం వల్ల అమెరికన్ విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి విద్యార్థులను పెద్ద సంఖ్యలో అమెరికాకు అనుమతించడం అమెరికా ఫస్ట్ ఎలా అవుతుందని విమర్శిస్తున్నారు. అయితే కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ మాత్రం చైనీస్ విద్యార్థులు లేకపోతే అమెరికాలోని దిగువ 15% యూనివర్సిటీలు ఆర్థికంగా కుప్పకూలుతాయని సమర్థించారు. అమెరికన్ యూనివర్సిటీల్లో రెండో అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థి సమూహంగా చైనీస్ స్టూడెంట్స్ ఉన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 2,77,000 మంది చైనీస్ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. ఇక అమెరికాలో అతిపెద్ద విద్యార్థి సమూహంగా భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. భారత్, చైనా విద్యార్థులు ముఖ్యంగా స్టెమ్ రంగాల్లో యూనివర్సిటీలకు గణనీయమైన ఆదాయాన్ని అందిస్తారు. విదేశీ విద్యార్థులు పూర్తి ఫీజులను చెల్లించడం వల్ల అమెరికన్ యూనివర్సిటీలకు ఆదాయం లభిస్తోంది. ఈ విద్యార్థులు లేకపోతే చిన్న యూనివర్సిటీలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని అమెరికన్ అధికారులు చెబుతున్నారు. ఓవైపు చైనాతో వాణిజ్య ఒప్పందాలను సాధించేందుకు ఈ విద్యార్థి వీసాలను ట్రంప్ ఉపయోగించుకుంటున్నారు. ఇది అమెరికాకు ఆర్థికంగా ఉపయోగపడుతున్నప్పటికీ తన మద్దతుదారుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ట్రంప్ అనుచరులు ఇమిగ్రేషన్ విధానంలో కఠిన ఆంక్షలను ఆశిస్తున్నారు. కానీ వారి అభిప్రాయాలకు భిన్నంగా ట్రంప్ లక్షల్లో విద్యార్థి వీసాలను జారీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే విదేశీ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంలో రెట్టింపు స్థాయిలో వీసాలను జారీ చేసినా ఆంక్షల కారణంగా ఎక్కువ మంది అమెరికా వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ నిర్ణయం అమెరికా చైనా సంబంధాలలో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వాణిజ్య చర్చలలో సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా ట్రంప్ చైనాతో సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది అతని సొంత మద్దతుదారుల నుంచి వ్యతిరేకత రేకెత్తిస్తోంది. ఈ విధానం అమెరికన్ యూనివర్సిటీల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుందని ట్రంప్ చెప్తున్నా జాతీయ భద్రతా ఆందోళనలు, ఇమిగ్రేషన్ వ్యతిరేకత సెంటిమెంట్లను పరిష్కరించడంలో విఫలమవుతోంది.